ప్రస్తుతం తాడేపల్లి వైసీపీ ఆఫీసులో పార్టీ మహిళా నేతల సమావేశంలో సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేపథ్యంలో వాళ్ళ కంప్లీట్ బతుకులే ఇదైపోతుంటే అప్పుడు ఎంతో 16,000 కోట్లు ఎంతో ఉంది అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు వెనక్కి ఇస్తాను, దశల వారీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు. 4 దశలు ఈయన ప్రామిస్ చేసినప్పుడు 16,000 కోట్లే. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ ఆ 16,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అదే చెప్పాం. ఎన్నికల్లో అయ్యే టైంకు అది 25,000 కోట్ల పై దాటింది. అప్పుడు అందరం అన్నది ఏంటంటే, అన్నా నువ్వు చెప్పింది ఇంతే, అది ఇస్తే సరిపోతుంది, హామీ నిలుపుకున్నట్టు అవుతుంది, ఈ మిగిలింది అవసరం లేదు 25,000 కోట్లు అంటే. అది ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ అవుట్, టు బెయిల్ దెమ్ అవుట్, ఫ్రీగా నిలబెట్టి ఫ్రెష్గా రెజ్యూనేట్ వాళ్ళకి కావాల్సిన శక్తులు ఇస్తే వాళ్ళు ముందుకు అడుగేస్తారు. నేను సగం ఇది ఇచ్చి ఊతం ఇచ్చి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుంగిపోతారు కదా, పర్వాలేదు భరిద్దామని చెప్పి 25,000 కోట్లకు కమిట్ అయ్యాడు. ఇది రియల్ అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత చెప్పామనేది కాదు, సొల్యూషన్ టోటల్ కావాలంటే ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దాని రూపంలో ఇచ్చాం. ఇప్పటికి ఇదన్నా దిక్కుందా? 0 వడ్డీ అదన్నా ఇస్తున్నాం, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటేదో అంటున్నాడు, పెళ్ళిళ్ళకి ఇస్తాను కావాలంటే, ఇది పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు, పారిశ్రామికలు చేసుకోండి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 1,00,000 రూపాయలతో ఎవడో పరిశ్రమ పెట్టగలడానికి కూడా చేయగల. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమో హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ దీనికి కంప్లీట్ చేశాడు. అందుకే చంద్రబాబు హయాంలో 18% పైగా ఎన్పిఏలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ వచ్చేసరికి 0.45%కి ఎన్పిఏలు దిగినాయి. అంటే నిరర్థక ఆస్తులు అంటాం కదా, అంటే దివాళా తీయడం. వాళ్ళెవరు 1,70,000 కోట్లు పైగా రుణాలు తీసుకున్నారు 5 ఏళ్లలో. అది రికార్డు దేశంలోనే. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 49,000 crores ఎంతకో పోయింది. అది ఇప్పుడు 30,000 పడిపోయింది. యాక్చువల్ మీరు ఎదుగుతా వచ్చే కొద్దీ ఒక ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అవసరాలు పెరుగుతాగా ఎక్స్పాండ్ కావాలా. ఆ రోజు 49,000 కోట్లు ఉండేది, ఈరోజు 60,000 కోట్లు కావాలి. నిజంగా దాన్ని ఏమంటాము, నేను ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తాను, ఎవరినైనా వ్యాపారవేత్తలను ఎంకరేజ్ పోనీ ఆ రకంగా తీసుకున్నా. ఎందుకంటే ఆయన అదే చెప్తా అంటాడు కదా, నాకు డెవలప్మెంట్ అంటే వ్యాపారాలు పెరగడమని. మరి అక్కడ మహిళలందరూ సొంత కాళ్ళ మీద నిలబడుతుంటే వాళ్ళ ఆదాయం వేడి నీళ్ళకు చన్నీళ్ళు లాగానో, లేక వేడి నీళ్ళు కూడా వాళ్ళే అంటే ఇంటి మొత్తం ఆదాయం కూడా సంపాదించే లెవెల్కి వాళ్ళు పోతే ఒక్కొక్క